श्रद्धा को डेवलप करने के लिए अप्लायंसेस मिलाया, टूल दिए, अगले फंक्शन में लेके गए, रिलेशनशिप बिल्ड की, ये सारे काम करके श्रद्धा बिल्ड हुई, ड्रीम हाथ में था और वो एक्शन मैसिव एक्शन में कन्वर्ट हो गया। तो कोई सलीम बन गया, कोई दासू बन गया, कोई श्रीनिवास बन गया, कोई चरण बन गया, कोई इंदर बन गया, कोई सीमाचारी बन गया, कोई संध्या बन गई, कोई बन गए। समझ में आ रही है बात? సో ఇక్కడ చూడండి చూపించి సార్కి ఏం చేసిందంటే రిలేట్ చేసినప్పుడు ఏమైందంటే సార్ కూడా ఒక స్పార్క్ వచ్చింది. అంటే ఇక్కడ పని చేసేది కేవలం ఈ శ్రద్ధ మాత్రమే, డ్రీమ్ మాత్రమే పని చేస్తుంది, ఇంకా వేరేది ఏం పని చేస్తలేదు. ఓన్లీ శ్రద్ధ మాత్రమే, ఓన్లీ డ్రీమ్ మాత్రమే. ఓకే, ఇక్కడ పని చేసేది వేరేది ఏం లేదు. ఇక్కడ నేను వస్తున్నాను, నేను ఈరోజు జైపూర్ నుంచి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నా, కేవలం ఈ శ్రద్ధ మాత్రమే. మీ లోపల మీకు ఈ శ్రద్ధ లేదు, ఆ శ్రద్ధని బిల్డ్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చిన. మరి ఒకవేళ మీరు జనాలను దొరకరాకపోతే నేనేం చేయాలి? వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా శ్రద్ధ బిల్డ్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ శ్రద్ధ బిల్డ్ అయ్యి వాళ్ళు కూడా ఈ బిజినెస్ లో ముందుకెళ్తుండే. ఇక్కడ నేనేం చేస్తున్నా, నేను కూడా చేసేది అదే, కేవలం ఈ శ్రద్ధని బిల్డ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ శ్రద్ధ బిల్డ్ అవుతుందో, అంటే శ్రద్ధ అనేది మనకు వస్తుందో, అప్పుడు మన డ్రీమ్ చేతులు ఉంటుంది. ఆ డ్రీమ్ చేతులు ఉన్నప్పుడు ఏమవుతారంటే ఈ యాక్షన్ అనేది మ్యాసివ్ యాక్షన్ గా కన్వర్ట్ అయ్యి, ఇప్పుడు ఏమైండ్రు, ఒకరు సలీం సార్ అయ్యారు, ఒకరు దాస్ సార్ అయ్యారు, ఒకరు చరణ్ సార్ అయ్యారు, ఇట్లా ఒక్కొక్కరుగా మారిరు. అంటే ఒక్కొక్కరు ఇంత మ్యాసివ్ యాక్షన్ చేసి ఇంత సక్సెస్ తీసుకున్నారు. కేవలం కారణం శ్రద్ధ మాత్రమే. అంటే అంతకుముందు నాకు చాలా నెగిటివ్ థాట్ ఉండేది, నెగిటివ్ ఆలోచన ఉండేది. ఏంటంటే అసలు సిస్టమ్ అనేది ఒక ప్రాఫిటబుల్ సిస్టమ్ మెయింటైన్ చేయడం వల్ల మేము చాలా లాస్ అయ్యాం.